హలో గాయ్స్, నేను మీ క్రియేటివిటీ గర్ల్. ఈరోజు వీడియోలో మొక్కజొన్న చేను, మొక్కజొన్న పొత్తు గురించి తెలుసుకుందాం. కనిపిస్తుంది కదండి, అదే మొక్కజొన్న చేను. ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దాం. మొక్కజొన్న చేను అనేది వేసాక ఒక 10 డేస్కి అట్లా పురుగు మందు అది కొట్టుకుంటూ ఉండాలండి. ఇంకా ఉంటాయి, అలాంటివి అనేవి కొట్టాలండి. తర్వాత 2 నెలలకి గట్ట పొత్తు అనేది వస్తుంది తినడానికి గట్ట. తర్వాత ఇంకో నెలకు వచ్చేసేటప్పటికి ఎరగడానికి అనేది వస్తుంది. అది వచ్చేసి కోళ్ళకి కట్ట మేతకి వెళ్ళిపోతుందండి. సో ఇట్లా నార్మల్ పొత్తులని, స్వీట్ కార్న్ పొత్తులని ఇలా ఉంటాయండి టైప్స్. బట్ ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కటి వేస్తూ ఉంటారు. నార్మల్ మొక్కజొన్న పొత్తుల్ని గట్ట మనం కాల్చుకొని ఉడకపెట్టుకొని గట్టు తింటూ ఉంటాం. అలాగే మొక్కజొన్న గింజల్ని నుండి మనం పాప్కార్న్ అని, కార్న్ఫ్లేక్స్ అని ఇలాంటివి తయారు చేస్తారండి. అలానే మొక్కజొన్న పిండితో రోటీసు అలాంటివి కూడా చేసుకుంటాం. బట్ ఇలాంటివి తక్కువ. వీటిని ఎలా తీసుకున్నా సరే మనకు ఉపయోగమేనండి. ఒక పొత్తులో వచ్చేసి 73% ఆఫ్ వాటర్, 3.4 grams ఆఫ్ ప్రోటీన్, ఇలా ఇంకా ఎన్నో లాభాలు గట్రా ఉన్నాయండి. ఇవి వచ్చేసి మనం సమ్మర్ అండ్ రైనీ సీజన్స్లో చూస్తూ ఉంటాం పొత్తుల్ని. బట్ సమ్మర్ కన్నా రైనీ సీజన్లో మనం అట్లా కూర్చుని వర్షం పడుతున్నప్పుడు కాల్చుకుని తింటుంటే ఉంటుందండి. అబ్బోబ్బోబ్బోబ్బా! అయినా పొత్తుని ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. చూసారు కదండి, ఈ వ్యూ, అట్మాస్ఫియర్ ఇలాంటి పల్లెటూరులో ఉన్నప్పుడు వచ్చే హ్యాపీనెస్ ఇంకెక్కడ రాదండి. మీరేమంటారు? ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.